హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గార్డెన్లోకి పైకి వచ్చాను. టైం అయితే 4:30 అయింది. చాలా ఎండగా ఉన్నది. నాకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఫ్రెండ్స్. నేను మొక్కలకి వర్షాలు రావట్లేదు. లాస్ట్ టైము టూ డేస్ అయితే కంటిన్యూగా వచ్చిన వర్షమే, మళ్ళీ రాలేదు. నేను అప్పటి నుంచి అసలు మొక్కలకి దేనికి కూడా వాటర్ ఇవ్వలేదు. సాయిల్ అంతా తడిగానే ఉంటుంది అని చెప్పి. చూడండి, చాలా పొడిలాడుతూ ఉండిపోయింది. కాయలు అలాగే వచ్చిన వర్షానికి చిక్కుడు చెట్టు కూడా చూడండి మంచి పూత మీద ఉంది కదా. నేను లాస్ట్ టైము నర్సరీకి మా హస్బెండ్తో వెళ్ళానని చెప్పాను కదా. అప్పుడైతే ఈ మొక్కలకి కంపోస్ట్ తెచ్చాను. మళ్ళీ చాలా రోజులైంది. నేను ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఇస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలానే అరటిపండు బెల్లముతో తయారు చేసుకున్న లిక్విడ్స్ ఇలాంటివే ఇస్తున్నాను. ఇప్పటి వరకు కంపోస్ట్ ఇచ్చి దగ్గర 2 నెలలు అయిపోయింది. 2 నెలల పైన అయ్యింది కంపోస్ట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎండలు గట్టిగా కాస్తున్నాయి, తర్వాత ఏమో వర్షాలు పడినాయి కదా అని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడైతే వర్షం తగ్గింది. వారం రోజుల నుంచి కూడా ఎండలు అయితే చాలా గట్టిగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు నేను గార్డెన్లోకి కూడా రాలేకపోతున్నాను. పైకి టెర్రస్ మీదకి ఎక్కాలి. మీకు తెలిసిందే కదా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ వరకు పైకి ఎక్కి నేను గార్డెనింగ్ చేసుకోవాలి. చాలా కష్టం అయిపోతుంది. ఏంటంటే ఈ వర్షాలు బాగానే పడుతున్నాయి కదా అని అనుకున్నాను, కానీ ఇప్పుడైతే 4 రోజులు వారం రోజుల నుంచి అయితే లేవు. కంపోస్ట్ అయితే వేయాలని అనిపించింది. కంపోస్ట్ తీసుకొచ్చాను నేను. చూడండి, ప్రతి మొక్కకి కూడా పెద్ద వాటికైతే ఒక 2 గుప్పెళ్ళు, ఒక గుప్పుడు 2 గుప్పెళ్ళు అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇలాంటి చిన్న మొక్కలకైతే కనుక కొంచెంగా ఒక పిడికెడు మాత్రమే వేస్తున్నాను. వర్మి కంపోస్ట్ అండి, నేను తయారు చేసుకున్నది కాదు. నేనైతే ఇదివరకు ఆకుకూరలతో తయారు చేసేదాన్ని, కాయగూరలు వేస్ట్ తోటి. ఇప్పుడైతే కంపోస్ట్ అయితే నేను బయట నుంచి 200 ప్యాకెట్ తీసుకొచ్చాను నేను. ఆ 200 ప్యాకెట్ నుంచి కూడా ఒక్కొక్క మొక్కకి కూడా వేస్తున్నాను. చాలా ఎండ వస్తుంది. ఈ నైట్కి చూసి ప్రతి మొక్కకి, గార్డెన్లో ఉన్న మనది చాలా చిన్న గార్డెన్ కదా, పెద్ద మొక్కలు కూడా ఏం లేవు. చాలా చిన్న గార్డెన్ అయినప్పటికీ కూడా ప్రతి మొక్కకి కూడా కంపోస్ట్ ఇచ్చానండి. ఈ లిల్లీ ప్లాంట్ ఎప్పుడు పోస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అసలు. ఇది అప్పుడే ఒక 5 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ అవుతుంది ఈ లిల్లీ ప్లాంట్ వేసి, కానీ ఇప్పటికీ కూడా పువ్వు అనేది రాలేదు. చూడండి, ఇది మరువం మొక్క అండి. మరువం మొక్క ఆల్రెడీ నేను నర్సరీ ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను లాస్ట్ టైము. దాని నుంచి నేను చిన్న కొమ్మలు తుంచి వేరే బకెట్లో పెట్టాను అనమాట. ఇది నేను తుంచి పెట్టిన కొమ్మ.